ఫేస్ చేస్తా ఉంటాం. అంటే మీరు అంటున్నారు చాక్లెట్ ఇచ్చిన తర్వాత పళ్ళు తోమితే 10 సార్లు చాక్లెట్ తోమితే మరి 10 సార్లు తోమితే పళ్ళు అరిగిపోతాయి కదా? లేదు లేదు లేదు, స్లోలీ ఏమవుతుంది, ఐదర్ కిడ్ ఆర్ పేరెంట్ వాళ్ళు స్ట్రిక్ట్ అయిపోతారు, నాకు ఆ చాక్లెట్ వద్దు, నువ్వు ఆ బ్రష్ చేయకూడదు అని చెప్పి దే స్టాప్ ఈటింగ్ దోస్ థింగ్స్ అండ్ వాళ్ళు హెల్దీ అవుతారు. అట్లా మరి చిన్నపిల్ల కంటే అలా చెప్తాం, పెద్దవాళ్ళకి ఎట్లా చెప్తాం? మీరు అన్నట్టుగా టీ కాఫీలు మీరు అన్నట్టు స్టిక్కీ ఫుడ్ చాలా ఉంటాయి, సో వాళ్ళకి ఎట్లా మనం చెప్పడం అనేది? వాళ్ళకి చెప్పడం కూడా ఏముండదండి. ఇన్ కేస్ ఏమైనా స్టిక్కీ ఫుడ్, ఒక ఫంక్షన్కి వెళ్ళాము, ఒక స్వీట్ తిన్నాము, ఏదో ఒకటి ఖర్జూరు తిన్నాము, అందులో ఇరికిపోయేది ఉందనుకోండి, ఇప్పుడు ఇరికినట్టు తెలుస్తుంది పేషెంట్ కి, స్టక్ అయ్యింది అక్కడ ఇది వెళ్ళాలని. ఇమీడియట్లీ నియర్ బై డెంటిస్ట్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెక్ చేస్తారు. చిన్న సిమెంట్ ఏదో ఉంటుంది అంటే అక్కడ ఇరికేది ఉందనుకోండి ప్లేస్, ఆ ప్లేస్ లో సిమెంట్ పెట్టేసుకుంటే దెన్ అండ్ దేర్ ఇట్ విల్ బి సాల్వ్డ్ అవుట్. మీరు 10 ఏళ్ళ నుండి డెంటల్ సర్జన్ కొనసాగుతున్నారు. 14 years అయిందండి. 14 years 2010 సారీ. సో మీ దగ్గర ఎటువంటి కాంప్లికేటెడ్ కేసెస్ ఏమైనా వచ్చాయా ఈ 14 ఏళ్లలో? టోటల్లీ ఫుల్లీ కాంప్లికేటెడ్ ఉంటాయండి. చాలా అంటే చాలా చూసాము. ఒక డ్వార్ఫ్ పేషెంట్ ఉండిందంటే, షీఈ్ ఓన్లీ 4 feet టాల్ అనమాట. ఆవిడకి కూడా పళ్ళు పెట్టాము. అంటే షీఈ్ బార్న్ విత్ నో టీత్, అంటే జాజ్ ఒకటే ఉన్నాయి కానీ పళ్ళు వరుస ఏది లేదనమాట. ఆవిడకి పళ్ళు పెట్టడం చేశాము. తర్వాత ఎన్ఓవిసి నెంబర్ ఆఫ్ దీస్ ఓరల్ క్యాన్సర్ కేసెస్, వాటిని సాల్వ్ చేయడము. అంటే దవడలనే క్యాన్సర్ ఉంటుంది, తంబాకు గుట్కా కైని అవన్నీ తినేసి ఇక్కడ పుచ్చులు అంటే పన్ను చెంపనంతా అంటే మన లోపల ఉన్న మ్యూకోజాన్ అంతా తినేసిన కేసెస్ కి జాజ్ అని తీయాల్సి వస్తుంది. అట్లాంటి కేసెస్ చేశాము. రీసెంట్ గా బ్లాక్ ఫంగస్ కేసెస్ చాలా చూసాం కదా పోస్ట్ కోవిడ్, అందులో కేసెస్ కూడా చాలా వరకు చాలా క్యూర్ చేస్తానే ఉన్నాము. వి అండ్ our team will work together, అందరు కలిసి చేస్తుంటాము. సో మీరు అన్నాడు ఇప్పుడు క్యాన్సర్ పేషెంట్స్ అని చెప్పారు, వాళ్ళకి మొత్తం ఇదంతా తినేసిన తర్వాత మీరు మళ్ళీ ఎట్లా ట్రీట్మెంట్ చేస్తారు? ఏ రకంగా మళ్ళీ పళ్ళు రీహాబిలిట్ చేస్తారు? దానికి క్యాన్సర్ ఆల్రెడీ ఉంటుంది కదా, ప్రాబ్లం కదా? లేదు, అంటే ఆ పార్ట్ తీసేసాకనే విల్ ప్లాన్ విత్ రీహాబిలిటేషన్. ఇప్పుడు ఒక దవడకి పుచ్చు ఉందనుకోండి, ఈ దవడే క్యాన్సర్ వచ్చి క్యాన్సరస్ లీజన్ అయిపోయింది, దవడ తీసేస్తాము. దవడ తీసేసాక విల్ గివ్ టైమ్, మళ్ళీ అది రీహాబ్ చేస్తాము. దవడని మళ్ళీ రీహాబ్ చేస్తాము, ఐదర్ ఫీమర్ బోన్ కానీ ఇంకో బోన్ కానీ తీసి మళ్ళీ అక్కడ పెట్టాకనే దెన్ ఓన్లీ విల్ ప్లాన్ విత్ రీహాబిలిటేషన్. ఫస్ట్ ఆ బ్లాక్ ఫంగస్ ఉన్నా ఏది ఉన్నా మా పేషెంట్ ప్రైమ్ ఇంపార్టెంట్ వచ్చేసి తన జనరల్ హెల్త్, తర్వాతనే వి టేక్ కేర్ ఆఫ్ దిస్ టీత్ అనమాట. ఇప్పుడు అప్పుడే పేషెంట్ తినడానికి యూస్ అయ్యేటట్టుగా పళ్ళు పెడతాము. దిస్ విల్ కమ్ టు ఎ క్యుములేటివ్ ట్రీట్మెంట్ ఆఫ్ ఆల్మోస్ట్ 6 months వరకు పడుతుందండి. ఫస్ట్ ఆ క్యాన్సరస్ లీజన్ తీసేయడము, తర్వాత హీలింగ్ అవ్వడము, మళ్ళీ అది అబ్జర్వేషన్ లో పెట్టుకోవడము, తర్వాతనే ఇంప్లాంట్ పెట్టడం. సో దానికి బాగా ఖర్చు అయితే అనుకుంటాం. ఖర్చు దేనికైనా ఖర్చు. ఎస్ అక్కడ పేషెంట్ ప్రాణంతో పోలిస్తే ఖర్చు కాదు. యాక్చువల్లీ కోవిడ్ లో చూసాం మనము, చాలా కోవిడ్ అనేది ఇట్ హ్యాస్ టాట్ us ఖర్చు ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, మనీ ఈజ్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్, హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. హెల్త్ ఉంటే చాలు, మనం ఉంటే చాలు అనేటట్టు అయిపోయినాం అనమాట. ఇంతకుముందు చెప్పారు కామన్ పీపుల్స్ కూడా ఉంటారు. వాళ్ళకి కూడా అండి నేను చాలా కేసెస్ చూసాను. ఈవెన్ మై ఫ్రెండ్స్ వర్క్ ఫర్ ఉస్మానియా అండ్ గాంధీ, నా సీనియర్స్ ఉన్నారు, నా స్టాఫ్ ఉన్నారు, అక్కడ వర్క్ చేసేవాళ్ళు. దే హ్యావ్ ట్రీటెడ్ మెనీ బ్లాక్ ఫంగస్ కేసెస్. అట్లా ఏం లేదు, చాలా చూసారు, చాలా చేశాము. సో